హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాజ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మొన్నటి రోజు అని చెప్పే కదా, ఇంకా అక్కడైతే పొలాలు చూసుకుందాం అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇంకా అక్కడ అన్ని పొలాలు చూసేసుకున్నాము. ఇంకా పిల్లలు వచ్చేసి మా అమ్మ మా నాన్న కాల్ చేస్తున్నారు. మొన్నటిదాకా ఇక్కడే ఉన్నారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు మళ్ళీ దిగులేసినట్టుంటే ఇంకా మళ్ళీ ఇంకా వచ్చే నెల 10వ తారీఖు నుంచి స్కూల్ స్టార్ట్ చేస్తారండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈ 4 రోజులైనా ఇంకా ఇక్కడ ఉండి వెళ్దాంలే అని చెప్పేసి వచ్చాము. ఇంకా మక్ష వచ్చేసి ఇప్పుడు దాకా ఆడి ఆడి గోల్ చేస్తున్నాడు. ఇంకా మా అమ్మ అయితే ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటుంది. మా ఆయన వచ్చేసి ఎక్కడ కొండ ఉందంట, అక్కడ కొండ మీదకి వెళ్ళటానికైతే వెళ్ళాడు. నేనైతే సగం దూరం వెళ్ళొచ్చాను, నా వల్ల కదని చెప్పేసి నేను వచ్చేసాను. మా ఆయన అయితే పైకి వెళ్ళాడు. ఇంకా అది కూడా బ్లాగ్ చూసేయండి, ఎలా ఉందని కామెంట్ చేయండి. ఇంకా మా ఆడబిడ్డలు మొత్తం మరదలులేక వాళ్ళందరూ మా ముగ్గురు మరదళ్ళు అయితే నాని భార్య, వదిన, బుజ్జి, అలానే దీవెన, వీళ్ళు అందరు కలిసి ఇంకా టూర్ ఒకటి ప్లాన్ చేశారు. టూర్ అంటే ఏం లేదు, మాకు ఈ బిల్డింగ్ పక్కనే పార్క్ ఒకటి ఉందండి. ఇంకా బ్యాచ్ మొత్తం అయితే అక్కడికి వెళ్ళారు. ఇంక నేను వచ్చేసి ఇంక పిల్లడు ఏడుస్తున్నాడని ఇక్కడ ఆగాను. సరే మీరు బాగుండి నేను వస్తానని చెప్పేసి ఇంక వాళ్ళందరూ అయితే అక్కడికి వెళ్ళారు. ఇంక మనం కూడా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మనం కూడా మన పిల్లలతో ఎలా ఎంజాయ్ చేస్తానో చూసేయండి. మా ఆయన ఆయన కూడా ఉంటే బాగుండేది ఇంకా, కానీ మనం కూడా అవుతుందనే రా వెళ్దాం. సరేనండి, ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఎంట్రింగ్ అంతా ఇదేనండి. ఇంకా చూడటానికైతే చాలా బాగుండేది ఇక్కడ పర్యావరణం. మొన్నటిదాకా అయితే చూపించాయి కదా ఎలా ఉందనేది ఏందనేది. ఇంకా అక్కడికి వెళ్ళినా కూడా మరి రాజీ, వదిన, అలానే బుజ్జి, దీవెన, పిల్లలు వీళ్ళందరూ ఎలా ఏం చేస్తున్నారని చూసేద్దాం. ఇక్కడైతే వర్క్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంది. బిల్డింగ్ మీద బిల్డింగ్ ఫాస్ట్గా కట్టేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనుకుంటా, అదే అనుకుంటున్నా, కానీ మరి ఇదేంటిదో కట్టిన తర్వాత చూసేద్దాం. ఇక్కడ పచ్చటి వాతావరణం కూడా చాలా బాగుండిద్ది. ఎంత బాగుండిద్ది అంటే ఇక్కడికి ఎవరైనా వచ్చినా, మొన్న కూడా మన ఛానల్లో ఎవరో కామెంట్ చేశారు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి అని. నేను ఈ పక్కనండి, మనకి పెనుకొండకి పక్కనే, కొండల పక్కనేనండి. ఇంకా ప్లేస్ వచ్చేసి కూడా ఇక్కడ చాలా బాగుండిద్ది. ఎక్సర్సైజ్ అయినా, ఇది మన పిల్లలు ఆడుకోవటానికైనా, వాకింగ్ అయినా, ఈ ఓపెన్ ప్లేస్ అంతా పొద్దున్నే వస్తారు వాకింగ్ చేయడానికి. ఇంకా ఇక్కడ వచ్చేసి వాకింగ్ చేసేసి అయితే మళ్ళీ వెళ్ళిపోతారు. మేము వచ్చామని చెప్పేసి మా డాడీ చికెన్ తెస్తాలే అమ్మ అన్నాడు. ఇప్పుడు ఎందుకులే నాన్న, సాయంత్రం తెచ్చుకుందామని అన్నాను. ఇంక మనకి ఎప్పుడైనా కూడా ఏదో ఒకటి ఉండాలి కదండి నీసు. అంటే ఆడపిల్ల వచ్చినప్పుడు వాళ్ళు చూసుకోవాల్సిన పద్ధతిని బట్టి అన్నాడు. నాకు మా నాన్న ఎప్పుడు వచ్చినా కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు మా అమ్మ మా నాయన. చాలా బాగున్నాం. ఇంకా ప్రస్తుతానికి అయితే మేమైతే పార్క్ వచ్చామండి. రోజు రాముకి ఇలా రావటానికి బాగా పని ఇలా అయితే చాలా చల్లగా ఉంది వాతావరణం. టైం వచ్చేసి 3:30 అయింది అనమాట. అంతే పొద్దున్న నుంచి చల్లగా ఉంది. ఇంకెప్పుడు రాలేదని చెప్పేసి అయితే ఇంకా ఈరోజు వచ్చేసాం పార్క్ అయితే. మాత్రం కరగంట సేపు ఎంజాయ్ చేసి మా అన్నయ్య మా తమ్ముడేమో పని బాట, ఏమే మా అన్నయ్య మా తమ్ముడు పనికి పాటు, మీరేమో ఇటు పిల్లలు ఆకు పెట్టుకుని ఒకటమా. నేను ఊపితే కింద పడతారు మీరు చెబుతున్నా. చిన్నగా ఫాస్ట్గా ఊపుతా. వాడు గుద్దుకుంటాడు. మీరు లే నువ్వులే. ఓకే అండి, ఊపు అని కాల్ చేశారు. ఊపి నాకు మా అమ్మ నా పిల్ల అంటా ఉంది మా వదిన వచ్చేసి. ఓయ్ ఐసురు వల్ల ఏం నేను కూడా అయిపోయినా ఊరికి ఆగిపోయింది. నేను ఊపితే ఇంకేసారి ముందు ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు వస్తారు చదువుతున్నా. ఏది మిమ్మల్ని కూడా అయిపోయినా చెప్పండి ఊపుతా. మీ అమ్మ ఉయ్యాలు పట్టుకునేది, ఏదైనా పట్టుకునేది. మామూలుదా కొంతది అయితే ఈడు చూడు, సిగ్గు లేదంటారు నీకు.
సిగ్గుందాడ్రా నీకు సిగ్గు అన్నాడు ఊపుదాం వెళ్ళ గట్టిగా పట్టుకోవాలా ఉండే వీళ్ళిద్దరు పోతారు 2 ఊపులు అందరూ పోకండి దాని మీదే కుట్ర ద్రోహం పట్టుకోమే పిల్ల జాగ్రత్త ఊగినారులే కానీ వాడెదరు పోతుండా ఓకే అండి మగవాళ్ళు అందరూ పనికి పంపించేసి వీళ్ళు బ్యాచ్ మొత్తం అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఓకే అండి ఇంకా ఈ బ్యాచ్ మొత్తం అంటే ఓపాలా అటు పాలా ఇటు పాలా హాయ్ చెప్పండి మరి ఊపుతున్నందుకైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ చెప్పా అబ్బో పక్క నుంచి వచ్చింది ఇంకోటి నుంచి రాలేదు 2 నుంచి మీరేమో కానీ పిల్లలు జాగ్రత్త తల్లి ఒకటోసారి 2ఓసారి మామూలుగా ఉంది ఇంకా 3ఓసారి వాము ఏడ అసలు మొగని కూడా అట్లా తెల్ల వాము మా గోపిక లేదమ్మా బోలా ఏంటిది అది మీ తీసేది మీది మాది ఒకటి కాదమ్మా మొత్తం మీదే మాది క్లిప్ పట్టుకో తల్లి నువ్వు పిల్ల అంటే సెల్ పిల్ల సెల్ కావాలి నీకు ఎందుకు దేవన ఎమోషనల్ అట్టదో ఏం చెప్పట్లేదు కా పాపం భయమా ఓకే ఆస్తా ఎక్కడికమ్మా రామన్ ఓకేనండి ఇంకా వదిన మద్దలు 2 మరదలతో అయితే ఇంకా మనం కూడా అయ్యాము వద్దు వద్దు పడతారు ఇంకా పిల్లలందరూ వచ్చేసి ఇంక ఇదేనండి మా బ్యాచ్ మొత్తం చిన్న పెద్ద అంతా ఇంకా మా ఆయన అన్నయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళు వీళ్ళందరూ అయితే పనికి వెళ్ళిపోయారు వీడియో దివ బామ్మ ఆడ మరి మీరు అందరూ తక్కువ ఉంటారు కదా ఏదా ఏడ పిల్లనాలు అండి 3 అత్తలు నడువులు ఎవరు ఏం కదరా ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు పైన అత్త 2 అత్తలు ఉన్నారు అయ్యే అది పట్టుకోకూడదు ఓకేనండి ఇంకా ఫస్ట్ టైం అండి నేను ఇక్కడికి వచ్చినాక మా ఫ్యామిలీ మొత్తంతో ఈ విధంగా రావటం కూడా నాకైతే దడ లేకుంటే దీవెన నువ్వు పట్టుకో మరి అబ్బాయి ఎవరుతారా యారుండే మీ అబ్బాయా వామ్మో ఎంత సంతోషం అనిపిస్తున్నాయి పాపం ఆడిపోయి ఆ పిల్ల వెళ్ళిపోయింది కూడా ఎట్టా ఎట్టా ఇప్పుడు రా మంజు ఓ మంజు హాయ్ అడుగు ఫ్రెండ్స్ మలుడు హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు నీ కూతురు చూడు అడు చూస్తుంది పాపం 2 కాళ్ళ నీళ్ళు వస్తున్నాయి మంచి వాణి తీసుకోమ్మా నువ్వు చూపిద్ది కొమ్మ ఇంకా జబరు అయ్యో గుర్తుకొని పడాను మీ పిల్లలు
అరవకూడదు, సైలెంట్గా పోగల. ఇటు మమ్మ లోపల మేము తక్కువగానే ఉన్నాం. ఇంకా పైకి ఎక్కల, పైకి ఎక్కల. కళ్ళు మూసుకుంటుంది నువ్వు పోపాల వాళ్ళు ఎదురుపోవాలి. మంచి చదువుతున్నా వాళ్ళ తల్లి కింద ఉండాలి. ఇప్పుడు ఈ దెబ్బతో మీ చక్కన కొడుకు చూడు, అటు చూడు. ఓకేనండి, ఈ ఉయ్యాలు అవుతున్నాడు కమ్మంగా ఉంది అనుకుంటా. పాపం చక్కగా పనుకున్నాడు. ఓకేనండి, ఇంకా వీళ్ళు ఊగి ఊగి అయితే అలసిపోయారు. ఇంకా మళ్ళీ దానికైతే వెళ్ళారు జాయింట్ వీళ్ళు. ఎక్కినారు, రన్ను కూడా ఎక్కిపోబుజే. ఏం కావాలి ఎక్కడే? అమ్మ నీ కూతురుందా అమ్మా? ఒకటేసారి ఈ అబ్బాయా రండి ఇద్దరు. చూడండి అలా ఇద్దరు తల్లులు అయితే వెళ్ళి నాకైతే వీళ్ళిద్దరిని అప్పు చెప్పారు. ఒకడేమో అటు, ఒకటే ఇటు చూస్తా ఉంది. ముగ్గురు చూడండి అమ్మ ఒకసారి, భలేకుంది. ఇదేందో బుజ్జాకలా పోతుందా? వామ్మ అప్పుడే వామ్మ నిజంగా తల్లి. ఒకటే, రెండు, మూడవే పిల్లలమే. అయ్యా ఇంకప్పుడప్పుడు ఇంక ఈ విధంగా అయితే సంతోషంగా ఉన్నారండి. ఇంకప్పుడే చాలా బాగుండింది. ఇంకేదైనా అందం ఒక చోట ఉన్నప్పుడు అందరూ కలిసి మెలిసి ఉంటే బాగుండింది. అమ్మ దాని దెబ్బకి ఎవరు లెగ్గుతారు? అట్ట కాదు, కాలు పై కానండి. అట్ట మనం వచ్చుకోకూడదు పడుద్ది. మరి ఎవరు బరువు ఉన్నారో అదే చెప్పిద్ది. రేపు పొడుచుకుంటారు. ఓపు మాకు వేసు బాబు, వేసు బాబు ఓపు మాకు. ఇప్పుడు కెమెరామాన్ గంగతో రాంబాబు. అమ్మ క్యాండిడేట్ ఎడుతుంది, రావాలా? ఇంద్ర బుడిగాలు మీ మమ్మీ, ఇద్దరు మమ్మీలు అట్లా ఊగుతుంటే మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి. చెప్పండి. ఫోన్ పెడతలే నీకు. చెప్పండి పోలు, మీరు ఎవరు ఊగుతారు ముగ్గురులో? అరే మమ్మల్ని కూడా ఒక పోపండి రా. ఉప్పు మీ అబ్బాయా మీ అమ్మాయి ఇద్దరు చూస్తున్నారు. ఉప్పు ఓ వేసు బాబా పాప. ఓపు మాకు రాపం. మేదన్న బట్టర్వే అది చిన్నపిల్లి అయితే వేసు బాబు. 2 వికెట్లు పడ్డాయి, దాంట్లో 3వ వికెట్ పట్టదేమో. ఓకేనండి, దేవుడి దయ వల్ల వాళ్ళు ముగ్గురు ఎప్పుడు సంతోషంగానే ఉండాలని అందరైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి. తోడుకు వాళ్ళ ముగ్గురు వాళ్ళతో ఇలాగా నేను టైం స్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉంది నాకైతే. తిప్పాలా? తిప్పాలి రే.
తిప్పండి తిప్పండి. అబ్బాయి లేదు అమ్మాయి లేదు ఓపలా. అరే బొమ్మలాడా, ఎవరు వేసిన బొమ్మలాడా అనేది. ఏంది వాళ్ళిద్దరు మేలుకుంటే నువ్వు ఒకసారి ఏంది మ్యా? అంతే అంతే మరి, వాళ్ళకున్నంత ఇది వీళ్ళకి ఎందుకు ఉండిద్ది. మీలాగా రావాలంటే కొంచెం స్ట్రాంగ్ ఉండాలి వాళ్ళు. ఏంది మీ అమ్మోళ్ళు ఒకళ్ళు ఉయ్యలు ఒకళ్ళు జారు బండ్లు ఊగుతుంటే మీరు కుయ్యి అంటారు ఎందుకుని? ఏమి వీళ్ళిద్దరు కుయ్యమంటారు, గిచ్చానా ఇద్దరినే? నన్ను పడేసి గిచ్చుతారండి మీరు? చెప్పండి, గిచ్చమంటే గిచ్చుతా ఇద్దరినే, కుయ్యి అంటాలా. ఈ పిల్ల చూడు, దీనికోసం భయం లేదు. ఈడన మై మెలకుండా ఉన్నాడు, భయం లేదు. పాపం తల్లి సాలిపోయిందమ్మ పాపం. అబ్బా అదిరా షార్ట్ అంటే. ఓకేనండి, ఇంక ఇక్కడైతే అంతా ఎంజాయ్ చేయటం అయితే అయిపోయింది మొత్తం లొకేషన్. ఇంక మా పిల్ల వచ్చేసి ఇక్కడ గడ్డి పచ్చని గడ్డలు అయితే ఆడుకుంటూ ఉంటారు. ఇంకెక్కడైతే చాలా బాగుండిద్ది. ఏం కెమెరా ఫాస్ట్ అట్లా ఇది చూడు సుహాసిని. ఇంకేంది, కూర్చోండి మరి, కింద కూర్చొని ఒక ట్రిల్ వస్తాం. ఇదిగా అయ్యి ఏం సువాసన పైకి వస్తుంది తలకే అట్ట దయటా. బిష్కం బిష్కం బిష్కం. ఇంకేం చేస్తారులే పనులు. ఏందేనా అలుగాడు ఎక్కు. నువ్వెప్పుడు ఎక్కా? ఆహా. ఓకేనండి, ఇంకా అన్నీ అయితే ఊగేసాము. ఇంకా అన్నీ ఊగినాక ఇంక వీళ్ళందరికీ వచ్చేసి ఇంట్లో పనులని అంట. ఇంకా ఏం పనులు చేస్తారు వచ్చినాక, వాళ్ళే పని పోయొచ్చు ఇలా అంటే వింటలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు మంచినీళ్ళని. ఏం పోతారులే రాని ఇటు. బాబు నేను అన్నకోరంటే వచ్చి మిమ్మల్ని తీసుకురమ్మ రా. స్వీట్ మెమరీ, హార్ట్ మెమరీ. లే ఇలా తీసానా, ఇలా తీసానా, ఎలా తీసానా? అదిగా అదిగా ఓ చకనాలు చకనాలు, ఓ చకనాలు కోపాలు వస్తున్నాయి అమ్ము. ఒక ట్రిల్ డ్రెస్ పైకి రెండో ట్రిల్
ఓయమ్మా ఇదిగో శిఖావత్ ఇంకటి చూడండి ఒకసారి అన్న ముగ్గురు తిరగండి. ఇంత అదృష్టమైంది నాకు ఎప్పుడు దొరకదండి, అంత బాగుంది. ఇంకాడా అది ఎప్పుడైనా స్పెషల్. ఇంకానండి నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా అనుకోని విధంగా అయితే ఈరోజు నాకు జరుగుతుంది. ఇంకా ఇంటికాడ చెప్పే కదా, ఇంటికాడ అయితే పొలాలు అయితే మాట్లాడేసుకున్నాము. ఇంకా పిల్లలకి వచ్చే నెల 12వ తారీఖు అంటండి స్కూల్ స్టార్ట్ చేసేది. ఇంకా అందుకని చెప్పి ఇంక ఈలోపు ఇంకా 4 days ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఉంచేద్దాము అనుకుంటున్నాము. మరి ఇంకా ఎలాగుండిద్దో చూద్దాం. మా ఆయన వచ్చేసి చెప్పారు కదా కొండ మీదకి వెళ్ళాడు, ఇంకా రాలేదనుకుంటా. ఇంకా పాపం బ్యాచ్ ఊగి అలసిపోయారు, సొలసి వెళ్ళిపోతున్నారు. ఏం ఒళ్ళు నొప్పులు పడితే కాళ్ళు నొప్పులు పడుతున్నాయి ఎందుకే? ఏందే చేస్తా ఎందుకు చేయను? మామూలుగా లేకు మీకు ఎవరు మనీళ్ళు వచ్చేసి అటు సైడ్ అయితే పనిచేస్తున్నారు. ఇంక ఇయ్యానా సీలింగ్లన్నీ? సీలింగ్లు ఇయ్యానా మొత్తం? ఆ మొత్తం అయిపోయినాయా? ఈ పైన బియ్యంలో ఒకటే ఉంది. ఇంకా ఇవి కూడా చేయాలిగా, పెద్ద బియ్యంలో ఇవి కూడా చేయాలిగా. ఇవి పిల్లర్స్ మనం ఎప్పుడైనా బాగానే ఉంటాం. మా బాబాయ్ ఇంకా బాగున్నాడు ఈరోజు. టోబీ అబ్బా బాబాయ్ హాయ్ అబ్బాయి అమ్మ. అక్కడ వచ్చేసి మా తమ్ముడు చేస్తున్నాడండి. ఇంకా ఇప్పుడు మన బ్యాచ్ మొత్తం వెళ్ళి అక్కడ పార్క్లో ఎంజాయ్ చేసి వస్తుంటే పాపం వీళ్ళందరూ ఇక్కడైతే పనులు చేస్తున్నారు. వదినా బుజ్జి దీవెనా ఎందుకు మా ఈపో నువ్వేనా చేసిందంట మొత్తం? సూపర్గా ఉందా? సింగమలే హాయ్ బలు. అబ్బా దీవెన ఎంజాయ్ చేస్తుంది పార్క్లో. దీవెన బుజ్జి రాజు నువ్వేం చేస్తున్నారా? పైన కూడా కొట్టాలిగా రా. ఎవడురా ఎవర్రా బొమ్మరా? నువ్వురా బొమ్మరా? ఎవరా పిల్లను బొమ్మరా అంటున్నావు? నువ్వు బొమ్మరా? నువ్వే బొమ్మడు, నువ్వే తారు, నువ్వే. అటు బొమ్మకి లిఫ్ట్ ఉందిట. ఇదే నువ్వు అన్నా? మాకు తెలీదురా అయ్యా పాపం. ఆఫీస్ రూమా? అది కూడా చేయాలి కదా ప్లాస్టింగ్. మీకేంది మరి వర్క్? ఇంకా అన్నయ్యలు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారండి. ఇంకా టైం వచ్చేసి 4:30 అవుతుంది కదా. ఇంకొక గంటన్నరలో అయితే వాళ్ళు పని దిగుతారు. ఇంకా అమ్మ అయితే మరి ఇంటికి ఏం చేస్తుందో. పిల్లలందరూ వచ్చేసి ఆడున్నాడు. అక్షయ్ వచ్చేసి ఇంకొకటి ఇంటికాడ ఉన్నాడు. మరి ఇంకా వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. మరి కొత్తలు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారో చూసేద్దాం ఒకసారి.